హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఏ ఈజియర్ వే. ఈరోజు వీడియో వచ్చి అంగారక సంకష్ట చతుర్థి గురించి అండి. మన ప్రీవియస్ వీడియోలో సంకష్ట చతుర్దశి గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో అంగారక సంకష్ట చతుర్థి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. మీ జాతకంలో కుజదోషం వల్ల వివాహం ఆలస్యం, అప్పులు మొదలైన బాధలు తొలగించుకునే అత్యంత అద్భుతమైన అవకాశం. మంగళవారం రోజు వచ్చే సంకష్టహర చతుర్థిని అంగారక చతుర్థి అంటారు. ఈ రోజు వ్రతం చేస్తే 12 సంకష్ట చతుర్థుల ఫలితం లభిస్తుంది. ఈ వ్రతానికి సంబంధించిన కథ ఇది. గణపతి అనుగ్రహం పొందిన అంగారకుడు. అంగారకుడు అంటే కుజుడు. అంగారకుడు చిన్నతనం నుండే గణపతి భక్తుడు. తనకు గ్రహమండలంలో స్థానం కావాలని లోక కళ్యాణం కోసం గణపతిని గూర్చి తపస్సు చేశాడు. తపస్సు మరియు వరం. అంగారకుడు కృష్ణపక్ష చతుర్థి రోజు మంగళవారం నాడు గణపతిని ఉద్దేశించి కఠోర ఉపవాసం తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చిన వినాయకుడు ప్రత్యక్షమై, నీ కోరిక ఏమిటి అని అడిగాడు. అంగారకుడు, స్వామి, నాకు గ్రహమండలంలో స్థానం కల్పించు. మంగళవారం నాడు వచ్చే నీ చతుర్థి వ్రతాన్ని నా పేరు పెట్టి ఆ రోజు వ్రతం చేసిన వారికి కుజదోషాలు, రుణబాధలు, సంకటాలు తొలగిపోవాలని వరమివ్వు అని కోరాడు. గణపతి సంతోషించి తదాస్తు. ఈ రోజు నుండి మంగళవారం వచ్చే సంకష్టహర చతుర్థిని అంగారక చతుర్థి అని పిలుస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండి నన్ను పూజించిన వారికి సకల సంకటాలు తొలగుతాయి, కుజదోషం పోతుంది, వివాహం జరుగుతుంది, అప్పులు తీరుతాయి అని వరం ఇచ్చారు. అంతేకాక అంగారకుడికి నవగ్రహాల్లో ఒక గ్రహంగా స్థానం కల్పించారు. వ్రతమహిమ. ఒకానొక సమయంలో ఇంద్రుడి విమానం ఆకాశ మార్గంలో వెళ్తూ ఉండగా మధ్యలో ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా కదలలేదు. అప్పుడు నారదుడు వచ్చి, ఇక్కడ అంగారక చతుర్థి వ్రతం చేసి మరణించిన ఒక స్త్రీ దేహం ఉంది. ఆమె పుణ్యఫలం వలననే ఈ విమానం కదులుతుంది అని చెప్పాడు. ఇంద్రుడు ఆమె పుణ్యఫలంలో కొంత తనకు ఇవ్వమని గణేష దూతను బ్రతిమలాడారు. దూత అంగీకరించలేదు. కానీ ఆ మృతదేహాన్ని తాకిన గాలి విమానానికి సోకగానే విమానం కదిలింది. అంటే వ్రతం చేసిన ఆమె దేహాన్ని తాకిన గాలి కూడా పుణ్యం పొందింది. అది అంగారక చతుర్థి మహిమ. కథ సారాంశం మరియు ఫలితం. కుజదోషం నివారణ. జాతకంలో కుజదోషం ఉన్నవారు ఈ వ్రతం చేస్తే దోషం తొలగి త్వరగా వివాహం జరుగుతుంది. సంకట విముక్తి. సంకటహర కష్టాలను హరించేది. అప్పులు, కోర్టు కేసులు, శత్రుబాధలు తొలగుతాయి. గణేశలోక ప్రాప్తి. జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే మరణానంతరం గణేశలోకం లేదా స్వనందలోకం చేరుతారని వరం. అందుకే కుజదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యం అవుతున్నవారు, అప్పుల బాధలు ఉన్నవారు అంగారక చతుర్థి రోజు తప్పకుండా ఉపవాసం ఉండి గణపతిని, అంగారకుడిని పూజించాలి. వ్రతకథ చదివిన తర్వాత ఓం గం గణపతియే నమః అని 108 సార్లు, ఓం అంగారకాయ నమః అని 21 సార్లు జపించి చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చి వ్రతం ముగించాలి. జై గురుదేవ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.